ఈరోజు నేను మరవలేని రోజు. మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో ఈరోజు నాకు ఈ స్థానం కల్పించారు. అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము 1983 పార్టీ పెట్టే రోజు నుంచి తెలుగుదేశాన్ని ఏ రోజు వదిలిపెట్టలేదు. మమ్మల్ని గుర్తించి మా తండ్రి గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారితో పనిచేశారు. మా తండ్రి గారు జడ్పీటీసీగా, చీఫ్గా, మా వదిన జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీలో చాలా పదవులు చేశాం. మాది రైతు కుటుంబం. మొదటిది మా నాన్నగారు రైతు, మేము ఈ రోజుకి రైతు కుటుంబం. దాన్ని గుర్తించి బాబు గారు నాకు ఈ ఆగ్రో వేయడం సంతోషంగా ఉంది. మేము ఈ ఆగ్రోని ఇంకా అభివృద్ధి చేసి ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి రైతులకి మేలు చేకూరే విధంగా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చేసే విధంగా బాబు గారి దృష్టికి తీసుకుపోయి ప్రతి సమస్యని మేము చేస్తామని ఈరోజు నాకు ఇంత అవకాశం ఇచ్చిన దానికి మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా పార్టీ అభివృద్ధి చెందాలని, రైతుల ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం మీకు అందరూ తెలిసిందే. రైతులకి పండించిన పంటలకి మంచి ధరలు ఉండే విధంగా మేము మా ఆగ్రో సైడ్ నుంచి చైర్మన్గా మా ప్రభుత్వ దృష్టి తీసుకోపోయి మేము చేస్తామని తెలియపరుస్తున్నాను. ఈరోజు ఏంటంటే మాకు ఈ సంతోషంలో మేము ఎక్కువ మాట్లాడలేకున్నాం, మళ్ళీ కలుసుకున్నాం. ఈరోజు నేను మరవలేని రోజు. మాకు వీటన్నిటికీ కారణం ఒకటే సిద్ధాంతం: పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మంచి స్థానం కల్పిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు నిదానంగా అయినా ఎవరిని మర్చిపోరు. తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరు. మేము మంచి అయినా చెడు అయినా తెలుగుదేశం పార్టీ నమ్మాం. ఈరోజు మాకు ఈ స్థానం ఇచ్చారు. ఎవరికైనా ఒకటే చెప్తున్నా, ఎవరైనా పార్టీ నమ్మిన వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగదు. మన తెలుగుదేశం పార్టీ బాగుంటే మనం బాగుంటాం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలి. ఈరోజు 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్నారు. 72 సంవత్సరాలు 74 సంవత్సరాల వయసులో ఈరోజు 18 గంటలు పనిచేస్తున్నారు. మనం చేసేది చాలా తక్కువ. మేము మా ముఖ్యమంత్రి గారితో మేము కూడా కష్టపడి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని ఈరోజు మేమంతా తెలియపరుస్తున్నాం. For latest updates on India Pakistan, download our TV Live app.